For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి, అదే విధంగా గర్భ సంస్కారి స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. యాక్చువల్లీ బయట సమ్మర్ మండిపోతుంది కదా మేడం, సో సమ్మర్ లో మంచి హై ప్రోటీన్ డ్రింక్ చెప్పండి మేడం ఈ రోజు మా కోసం, ఖచ్చితంగా ప్రేక్షకుల కోసం కూడా. సో జనరల్ గా ప్రెగ్నెన్సీ అన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి, తర్వాత బిడ్డ ఒక గ్రోత్ చాలా బాగుండాలంటే మనం తీసుకునే ఆహారమే చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. బట్ ఈ పెరుగుతున్న ఎండల కొద్దీ మనం ఏం చేస్తున్నాం అంటే చల్లగా ఉండాలని ఎక్కువ ఐస్ క్రీమ్స్, ఎక్కువ కూల్ డ్రింక్స్, చల్లగా ఉన్న వాటర్ ఫ్రిడ్జ్లో నుంచి అట్లా తీసుకొని ఇంకా తాగుతూనే ఉంటారనమాట. దానివల్ల మనకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువ. సో అందుకోసం ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే ఒక మంచి డిష్ ఏంటంటే చాలా చాలా సింపుల్, మనం జనరల్గా స్నాక్స్ లాగా తినేది ఒక మంచి డ్రింక్ లాగా కూడా చేసుకోవచ్చు. మేడం నాకు ఒక డౌట్, ఓన్లీ ప్రెగ్నెన్సీ వల్ల తాగాల, ఎవరైనా తాగొచ్చా? ఎవరైనా నిర్మోహమాటంగా ఎంత కావాలన్నా తాగొచ్చు. ఓకే, సరే మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఖచ్చితంగా. సో ఫస్ట్ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. సో మొత్తం 1 కప్ నేను యాడ్ చేస్తున్నాను. సో మిక్సీ పట్టేసి పౌడర్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు రెడీ అయిన ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక గ్లాస్కి మనకి ఒక 2 to 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం 2 గ్లాసెస్కి చేసుకుందాం. సో ఈ పౌడర్లోకి మనము ఆనియన్ ఒక మొత్తం తీసుకోవాలి. మేడం ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో అది డైలీ తీసుకోవచ్చా మేడం, లేదా వీక్లీ వన్స్? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. డైలీ అంటే డైలీ తీసుకోవాల్సిన పని లేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ కొరియాండర్. మేడం ఇప్పుడు మీరు ఈ డ్రింక్ చేస్తున్నారు కదా, ఈ డ్రింక్ తాగడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి మేడం? సో మెయిన్లీ ఏంటంటే మనకి జనరల్గా డ్రింక్స్ తాగినప్పుడు ఓన్లీ ఎదర్ కూలింగ్ బెనిఫిట్ లేకపోతే మన థర్స్ట్ని క్వెంచ్ చేసేది ఒకటే ఉంటుంది. దీంట్లో అంటే ప్రోటీన్ రిచ్. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న ఈ పల్లీలు అయితే ఉన్నాయో చాలా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో ప్రెగ్నెన్సీలో మనకి జనరల్గా నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి పర్ బాడీ వెయిట్ అప్పుడు సపోజ్ ఒక ఉమెన్ 60 kgs ఉన్నారనుకోండి, మనకి 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. బట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈచ్ కేజీ నీడ్స్ 1.5 grams, అంటే ప్రతి ఒక్క కేజీకి 1/2 గ్రామ్ ఎక్కువ ప్రోటీన్ కావాలి. సో మనం రెగ్యులర్గా తినే అన్నం పప్పు తిన్నామనుకోండి చాలా తక్కువ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి అడిషనల్గా ప్రోటీన్ యాడ్ చేసుకోవాలంటే హెల్దీ ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ వన్. సో ఇట్లా డ్రింక్ ఫార్మాట్లో కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి కొంచెం వేసుకోవాలి. అదేవిధంగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇది కూడా చాలా తక్కువ. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం. సో దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి, చాలా తక్కువ, ఇంత సరిపోతుంది. ఫైనల్గా దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసేయండి. ఇది కన్సిస్టెన్సీ వాళ్ళకి ఎంత ఇష్టం వస్తే అంత వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఓకే. ఒక 1 సర్వింగ్లో మినిమం మీకు 20 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది అనమాట అడిషనల్గా. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుందాం. ఇప్పుడు హై ప్రోటీన్ డ్రింక్ ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఎస్. ఓకే. సో దీన్ని మోస్ట్లీ ఒక వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, అంటే ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. స్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్స్కి ఎందుకు చెప్తున్నానంటే ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ కావాలి. సో ఈ జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్గా బయట దొరికే ప్యాకేజెస్ కూడా ఉంటాయి కదా, కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా ఉండేటువంటి ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఏంటంటే మేడం పొట్టలో ఉన్న బేబీ పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు, ఏం చేయాలని అడుగుతుంటారన్నమాట. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా రెడీమేడ్ పౌడర్స్ ప్రిఫర్ చేయకుండా నేను చెప్పేవి ఏంటంటే ఇంట్లోనే మీరు ఈజీగా ఇంట్లో మీ ఇంట్లో దొరికేలాంటి ప్రొడక్ట్స్ ఇన్ సెన్స్ మీకు ఇంట్లో దొరికే కిరాణా వస్తువులతో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే మేడం, ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ లైక్ ఏమైనా లైక్ సాంగ్స్ కానీ లైక్ ఏమైనా భగవద్గీత కానీ ఇలాంటివి ఏమైనా తరచూ వింటే లోపల ఉన్న బేబీకి కూడా అది ఎఫెక్ట్ అవుతుందా మేడం? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ మదర్ ఏదైతే వింటారో ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద 5 senses. సో మదర్ ఏం ఆలోచిస్తారో, ఆ తల్లి ఏదైతే ఒక విషయం, మంచి విషయం ఉండొచ్చు, చెడు విషయం ఉండొచ్చు, ఏదైనా కానీ తన విన్న ప్రతి ఒక్క విషయం కూడా బేబీకి ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. అందుకోసం మన పెద్దలు ఎప్పుడు ఏం చెప్తారంటే మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండండి, మంచి పాజిటివ్ థింగ్స్ని అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తారనమాట. దానివల్ల ఏంటంటే బేబీకి మనం కావాల్సిన మంచి ఎన్విరాన్మెంట్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్ నుంచే ఇవ్వచ్చు. సో మేడం ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాం. ఖచ్చితంగా. చాలా స్పైసీగా ఉంది అండ్ ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంది. ఎస్, మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం, చాలా బాగుంది. ఇప్పుడు ఇది మొత్తం తాగితే నాకు చాలా ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కదా? ఖచ్చితంగా. ఎంత ప్రోటీన్ వస్తుంది మేడం? అంటే 1 గ్లాస్కి ఎంత ప్రోటీన్ వస్తుంది మేడం? సో జనరల్గా ఈ పుట్నాలలో ఒక 100 grams-కి 10 to 15 grams ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ ద Weekly క్వాంటిటీ. ఎస్, కంపల్సరీ మీరు కూడా తాగండి, మర్చిపోకండి. వీక్లీ ట్వైస్ అంట.